సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఒక సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాను. ఆ సినిమా పేరేమిటి అంటే, ఈ సినిమా కోసం నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్, ఎప్పుడు వస్తుందా చూడాలి థియేటర్స్ లో అని. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఒక పాటతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ పాటను రెగ్యులర్ గా వింటా ఉంటాను, రిపీట్ గా వింటా ఉంటాను. చిన్ని చిన్ని నేనే కాదు, చాలా మంది ఈ పాటని పబ్లిక్ లో ఎంజాయ్ చేయడాన్ని చూశాను, చాలా చోట్ల విన్నాను. అంత బాగా ఆ పాట చాలా మందిని హార్న్ చేస్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ మ్యూజిక్ ని ఇష్టపడే వాళ్ళకి ఆ పాట ఓ ఫేవరెట్. ఆ పాట మూలంగా ఈ సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు వస్తుంది చూద్దామని. లేటెస్ట్ గా ట్రైలర్ బయటకు వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, అనుమానమే లేదు, ఒక మంచి సినిమా కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని. అంత బాగుంది ఆ ట్రైలర్. బేసిక్ గా ఇలాంటి కథలు నాకు బాగా నచ్చుతాయి. ఇలాంటి కథలు రావాలి అని గట్టిగా కోరుకుంటాను. ఇంతకు ముందు చాలా వీడియోల్లో చెప్పాను, మట్టి కథలు, మట్టి వాసన ఉన్న కథలు, సహజత్వం నిండిన పాత్రలు చాలా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, ప్రతి పల్లెలోనూ ఉంటాయి, ప్రతి మనిషి చుట్టూతా ఉంటాయి, ప్రతి క్రియేటర్ చుట్టూతా ఉంటాయి, ప్రతి రైటర్ చుట్టూతా ఉంటాయి, ప్రతి డైరెక్టర్ చుట్టూతా ఉంటాయి. మనమే అబ్జర్వ్ చేయం, ఎక్కడెక్కడో ఎత్తుకుంటా ఉంటాం, కథలు ఎక్కడ దొరుకుతాయి, క్యారెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి అని. వేరే భాషల్లో, వేరే దేశాల్లో వచ్చే సినిమాల్లో వెతుక్కుంటాం, మన చుట్టుపక్కల వెతకం. అందుమూలంగానే రస్టిక్ న్యాచురాలిటీ నిండిన కథలు, పాత్రలు మన సినిమాలో తగ్గిపోయాయి. మలయాళం సినిమాలను చూసి మెచ్చుకుంటారు. వాళ్ళేమీ మ్యాజిక్ చేయట్లా, వాళ్ళ దగ్గర ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, లేదా పాతాళ భైరవి బొమ్మ లేదు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని, మట్టిలో ఉన్న కథలను బయటికి తీయటం కోసం ఎక్కువ ప్రయత్నిస్తారు. అబ్జర్వేషన్ నుంచే మంచి కథలు వస్తాయి. ఈ సినిమాలో అది జరిగిందని నాకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆ రాజప్పగడ నా పొరుగు మొత్తం తీసారా, ఊరి పెద్దగా ఊళ్ళో ఏ తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. ఒక ఫ్యాంటాస్టిక్ రూరల్ డ్రామా కనిపిస్తుంది. ఇలాంటి డ్రామా తెలుగులో చూసి చాలా రోజులు అవుతుంది. రంగస్థలం ద బెస్ట్ ఫిలిం. రూరల్ డ్రామా తెలుగు ప్రేక్షకుల్ని సాలిడ్ గా ఎంటర్టైన్ చేసిన సినిమా అంటే రంగస్థలమే. ఆ తర్వాత వచ్చాయి కానీ ఆ రేంజ్ లో రాలేదు, ఆ స్టాండర్డ్స్ ప్రకారం లేవు. రంగస్థలం మాదిరి సినిమాలు తీసామని చెప్పుకున్నారే కానీ ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఈ సినిమాలో ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. డ్రామా వరకు చెప్తున్నాను, హీరోయిజం, ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఇవి కాదు, రూరల్ డ్రామా. ఈ విషయానికి సంబంధించి రంగస్థలంతో ఈ సినిమాని పోల్చొచ్చు అనిపిస్తుంది. అంత న్యాచురల్ గా ఉన్నాయి క్యారెక్టర్స్. పలానా వ్యక్తి హీరో, సాయి తేజ్ హీరోగా కనపడుతున్నారు. అతను మాత్రమే కాదు ఈ సినిమాలో హీరో. చాలా క్యారెక్టర్స్ హీరో పాత్రలు పోషిస్తున్నాయని అర్థం అవుతుంది. ఇంత చక్కగా క్యారెక్టర్స్ ని పట్టుకోవటం, వాటితో కథ చెప్పడం అందరికీ సాధ్యం కాదు. ఈ సినిమా దర్శకుడు మునిరాజు ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు. ఈ సినిమాకి ఆయనే రైటర్, ఆయనే ఎడిటర్. ట్రైలర్ లో ఎడిట్ కట్స్ చూస్తే ఇంప్రెసివ్ గా అనిపించింది. ఖచ్చితంగా 3 విభాగాల్ని అతను అద్భుతంగా హ్యాండిల్ చేశాడని అనిపించింది. ఎలా హ్యాండిల్ చేశాడు అనేది పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఒక మంచి రూరల్ డ్రామా వైబ్ కనపడుతుంది. నేనైతే ట్రైలర్ తోనే సూపర్ ఇంప్రెస్ అయిపోయాను. నాకు పిచ్చి ఇలాంటి కథలు అంటే. సూఫ్రంసో, మలయాళంలో వచ్చిన జల్లికట్టు, ఇలాంటి సినిమాలు తెలుగులో రావాలి అని నేను బలంగా కోరుకుంటాను. ఆ వైబ్ కనపడుతుంది, ఆ ఇంపాక్ట్ కనపడుతుంది ఈ సినిమాలో. చాలా న్యాచురల్ గా డ్రామాని డ్రైవ్ చేశారు కథలో అని ట్రైలర్ అయితే చెప్తుంది. విలేజ్ లో ఎక్కువ అమాయకమైన మనుషులే ఉంటారు. ఆ అమాయకత్వం నుంచే రోషం, పౌరుషం, పంతం ఇవి కూడా పుట్టుకొస్తా ఉంటాయి. అప్పుడు వండర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా సింపుల్ గా అనిపించే పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ ఉంది అని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. ఆ కాన్ఫ్లిక్ట్ తో వండర్ఫుల్ డ్రామా నడవబోతుంది. నేనైతే సూపర్ హ్యాపీ అయ్యాను. 10 సార్లు చూసా. ఈ వీడియో చేయడానికి ముందు 10 సార్లు చూసా. నాకు అంత నచ్చింది ఈ ట్రైలర్. రేపు సినిమా కూడా ఎంతకు మించి బాగుండాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తున్నామో కంప్లీట్ సాటిస్ఫై చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. ఒక బ్లాక్ బస్టర్ వైబ్ అయితే కనబడుతుంది. మూవీ టీం చాలా కష్టపడి సినిమా కోసం పనిచేసింది. ఆర్టిస్టులు కూడా ఎంత న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఎవరు కూడా కొత్త వాళ్ళలా అనిపించట్లా, అన్ని కొత్త మొహాలే, కానీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు పెర్ఫార్మ్ చేసినట్టే చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉన్నాయి పెర్ఫార్మెన్స్, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అటెన్షన్ తీసుకుంటున్నారు. హీరో, హీరోయిన్ వాళ్ళ వరకే కాదు, ప్రతి క్యారెక్టర్ అవకాశం మేర సూపర్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు, మంచి అటెన్షన్ తీసుకుంటున్నారు. ఇది అన్ని చోట్ల జరగదు. స్కోప్ క్రియేట్ చేయరు. 1-2 క్యారెక్టర్ని డెవలప్ చేసి వాటితో కథ రన్ చేయడానికే చాలా మందికి ఓపిక ఉండదు. కానీ ఈ సినిమా దర్శకుడు ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. అర్థమవుతుంది. శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి, అప్పుడే క్యారెక్టర్స్ తో మ్యాజిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే ఈ డైరెక్టర్ చాలా శ్రద్ధగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేసి ఆర్టిస్ట్ ని ఎంచుకుని వాళ్ళతో వండర్ఫుల్
వండర్ఫుల్ గా పర్ఫామ్ చేయించుకున్నాడు అని అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. అలాంటి అవసరం ఉన్న సినిమా ఏది అని నాకు అనిపించింది. అందుకని స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను. రావాలి, ఇలాంటి కథలు రావాలి. ఎందుకు లేవు? వండర్ఫుల్ కథలు ఉంటాయి. వాస్తవంలోకి తొంగి చూడాలి, కాస్త రీసెర్చ్ చేయాలి. మనం బలవంతంగా కూర్చుని ఎంత గట్టిగా రాద్దామన్నా వాస్తవంలో జరిగినటువంటి ఆసక్తికరమైన విషయాలు రావు, క్రియేట్ చేయలేము అన్నిసార్లు. రియల్ లైఫ్ లోనే ఊహించని షాక్లు ఉంటాయి, ఊహించని ట్విస్టులు ఉంటాయి. అర్థం చేసుకోవాలి, వాటిని పట్టుకోవాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ సినిమాలో అయితే ఒక సింపుల్ పాయింటే కనపడుతుంది. టీవీ అనే మ్యాటర్, కానీ దాని చుట్టూ అల్లిన డ్రామా స్పెషల్ గా ఉండబోతుంది. ఎస్, చిన్న చిన్న విషయాలు కూడా ఊళ్ళల్లో పెద్ద పెద్ద పంతాలకి కారణం అవుతాయి. ఆ పాయింట్ ని పట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ డ్రామాని నడిపిస్తున్నారు డైరెక్టర్ మునిరాజు అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బోవరం చాలా మంచి కంటెంట్ ని తను సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. కావాలి, ఇలాంటి సపోర్ట్ కావాలి. నా సినిమాలు బాగా ఆడితే చాలు, నా కెరియర్ బాగుంటే చాలు అని అనుకోవటం కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. నేను అలాగే పైకి వచ్చాను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని కిరణ్ అబ్బోవరం తీసుకున్న ఇనిషియేషన్ ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. మంచి టీమ్ నే సపోర్ట్ చేస్తున్నారు, మంచి కంటెంట్ నే సపోర్ట్ చేస్తున్నారు, అర్థమవుతుంది ట్రైలర్ చూసిన దాని ప్రకారం అయితే మాత్రం. ఇది ఇండస్ట్రీకి మంచి చేస్తుంది, సినిమాల్లో ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి మంచి చేస్తుంది. ఈ సినిమా అయితే సక్సెస్ అవ్వాలి. నాకైతే బ్లాక్ బస్టర్ వైబ్ కనపడుతుంది, అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. ఆల్ ద బెస్ట్ టు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ టీమ్. బ్లాక్ బస్టర్ కొట్టండి. తెలుగు ఆడియన్స్ మంచి కంటెంట్ ని, వండర్ఫుల్ కంటెంట్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఈ సినిమా కూడా అలాంటి సపోర్ట్ అందుద్ది. మరో ఆసక్తికరమైన కంటెంట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.